సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నాభిషేకం, ఫలాభిషేకం, రుద్రాభిషేకం, విశేష అలంకరణ, అన్నప్రసాద వితరణలో పాల్గొన్న భక్తులు ఉదయం నుంచే శివునికి అభిషేకం చేస్తూ శివుని అనుగ్రహం పొందుతూ శివుని యొక్క మహా ప్రసాదాన్ని స్వీకరిస్తూ శివునిలో దీనమైపోయి శివుని భక్తులుగా శివుణ్ణి వేడుకుంటూ అన్నాభిషేకంలో పాల్గొన్న, అదేవిధంగా ఫలాభిషేకం, రుద్రాభిషేకం, విశేష అలంకరణ శివయ్య, అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో శివుణ్ణి దర్శించుకున్నారు. ఇట్టి సోమవారం భక్తులు ఆ శివయ్యను అధిక సంఖ్యలో భక్తులు శివుణ్ణి వేడుకొని శివుణ్ణి స్మరిస్తూ శివునికి అభిషేకాలు, పూజలు చేస్తూ భక్తులు పులకరించిపోయారు. శివునికి సమర్పించే మహాప్రసాదాన్ని ఆ గుండంలో నైవేద్యాన్ని శివునికి అర్పిస్తూ ఈ మహాప్రసాదాన్ని దాతలుగా శ్రీమతి అండ్ శ్రీ పోసానిపల్లి ఉర్మిళ లక్ష్మారెడ్డి గారి కుటుంబ సభ్యం, వారు ముందేవుపల్లి వాస్తవ్యులు, వారికి శివుని అనుగ్రహం ఇళ్ళవెల్లలా ఉండాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గాను వారికి శివుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నారు. అనంతరం భక్తులకు శివుని హారతి, అదేవిధంగా భక్తులకు అందించే కార్యక్రమాన్ని కేతకి సంగమేశ్వర బ్రాహ్మణులు వారికి ఆశీర్వాదనం చేసి వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు శివునికి ద్వారా కలగాలని పూజ నైవేద్యం అనంతరం భక్తులకు హారతి కేతకి సంగమేశ్వర బ్రాహ్మణులచే ఆశీర్వచనం కలిగి భక్తులు హారతి తీసుకునే అష్టైశ్వర్యాలు సిద్ధించాలని శివుని అనుగ్రహిస్తూ
అనంతరం అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్నదాతలు శ్రీ కోసాన్పల్లి ఉర్మిళ లక్ష్మారెడ్డి గారు ముందేవన్పల్లి వాస్తవ్యులచే అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో శివుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు శివుణ్ణి వేడుకుంటూ ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మహా అద్భుతంగా ఈ సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకే అన్నాభిషేకం, ఫలాభిషేకం, రుద్రాభిషేకం, విశేషాలంకరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో 1 గంటలకి అన్నప్రసాద వితరణ, సాయంత్రం 7 గంటలకు కూడా భస్మాభిషేకం. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కేతకి సంగమేశ్వర శివుని యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళలా కుటుంబీకులపై ఉండాలని కోరారు వాళ్ళు. లింగ రూపమందు ఈ జగమంతా ఎనలేని భక్తులను ఏలుతున్నావు అర్ధనారీశ్వరుడు ఎనువనువు నందు ఈ అవనిలోన కొలువైనావు శరణన్న వారికి వరములనిస్తూ కరుణమూర్తివై నిలిచి ఉన్నావు ముల్లోకాలేటి ముక్కంటి ఈశా శంకర భక్తుల బాధలు తీర్చరావయ్యా. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నాభిషేకం, ఫలాభిషేకం, రుద్రాభిషేకం, విశేషాలంకరణ, అన్నప్రసాదాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు శివుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.